సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నాన్నతో రిసెప్షన్ కి వెళ్తానని మారం చేస్తూ బిడ్డ. రిసెప్షన్ లో నువ్వు బాగా కనిపించాలని నా చేతులతో నిన్ను అందంగా రెడీ చేస్తాను. వెళ్ళొస్తానమ్మా అంటూ నాన్నతో వెళ్తివి. పెళ్లిలో అందరితో కలిసి సరదాగా ఆడుకుని అమ్మా ఇంటికొస్తున్నామంటివి. కాని ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. నన్ను ఒంటరిదాన్ని చేసి నువ్వో మీ నాన్న వెళ్ళిపోయారు. ఇక నేనెవరి కోసం బతకాలి? అయ్యో దేవుడా, ఎందుకు ఒకేసారి నా భర్తను, కుమారుణ్ణి నా నుంచి దూరం చేశావంటూ ఓ మహిళ భర్త, కుమారుడి మృతదేహాల దగ్గర రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. ఈ హృదయ విదారకర ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం. వివాహ వేడుకలను ముగించుకుని కేవలం 5 నిమిషాల్లో ఇంటికి వెళ్లేవారు. కాని అంతలోనే తండ్రి కొడుకులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. పెళ్లి వేడుకకు రాకపోయినా బతికేవారు కదా అని బంధువులు ఇంటి దగ్గర ఉంటే భర్త పనికి వెళ్లేవాడని, కొడుకు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లేవాడని అంటూ తల్లి గుండెలు పగిలేలా ఏడ్చిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. రోడ్డు ప్రమాదంలో ఒకేసారి తండ్రి, కుమారులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నగూడూరు మండలం గుడంరాజుపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. జక్కుల హరీష్ గ్రామంలో వ్యవసాయం చేస్తూ ట్రాక్టర్ నడిపేవాడు. హరీష్ కు భార్య గౌతమి, కుమారుడు అశ్విత్ తేజ్ ఉన్నారు. అశ్విత్ గ్రామంలోని అంగన్వాడీలో చదువుకుంటున్నాడు. శనివారం ఉదయం హరీష్ గ్రామంలో ఉపాధి హామీ పనికి వెళ్లొచ్చాడు. తొర్రూరులో బంధువుల వివాహ రిసెప్షన్ ఉండటంతో ఉదయం 10:45 తన కుమారుడు అశ్విత్ తేజ్ను బైక్పై తీసుకుని ఇంటి నుంచి బయలుదేరాడు. రిసెప్షన్లో బంధువులతో సంతోషంగా గడిపి అందరితో కలిసి ఫోటోలు దిగారు. భోజనం చేశాక ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో తొర్రూరు మాటేడు శివారులోని మూలమలుపు దగ్గర ఖమ్మం నుంచి కరీంనగర్కు వెళ్తున్న ప్రైవేట్ అద్దె బస్సు హరీష్, అశ్విత్ తేజ్ వెళ్తున్న బైక్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో తండ్రి హరీష్ తో పాటు కుమారుడు అశ్విత్ తేజ్ ఎగిరి రోడ్డుపై పట్టారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను చూసి బోరున విలపించారు. స్థానిక ఎస్ఐ జగదీష్ అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం మహబూబాబాద్లోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అయితే ఖమ్మంకు చెందిన శ్రీ ట్రావెల్స్ బస్సుగా గుర్తించామని, డ్రైవర్ పరారీలో ఉన్నాడని ఎస్ఐ తెలిపారు. మృతి చెందిన అశ్విత్ తేజ్ స్థానిక అంగన్వాడీ కేంద్రంలోకి వెళ్తాడు. బడికి వెళ్తే బతికేవాడివి కదా అని తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. బాలుడు తన తాత మల్లయ్యతో కలిసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటే ఇరుగు పొరుగు వారు ఆసక్తిగా చూసేవారని స్థానికులంటున్నారు. మనవడు మృతి చెందడంతో తనతో కలిసి వీడియోలు ఎవరు చేస్తారని తాత గుండెలు పగిలేలా రోదించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.